రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు నాతో పాటు మీరు చదవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. రాజులు రాసిన 2వ గ్రంథము చాప్టర్ 4 వర్సెస్ 1 to 7. రండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏదియూ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిన ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పెను. అంతలోనే నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు నాతో పాటు చదువుమంటే మీకు కూడా వాక్యం పరిచయం అయింది. హల్లెలూయా. సరే, మంచిది. చిన్న ప్రేయర్ చేసుకొని ముందుకెళ్దాం. ప్రేమన్న తండ్రి, మాకున్న సమయంలోనే మీ ఆలోచనను నాకు, నా ద్వారా నీ ప్రజలకు, నీ బిడ్డలకు అందించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యెహూ కాలంలో, యెహూ రాజుగా ఉన్న కాలంలో ప్రజలు దైవభీతి లేకుండా, దేవుని క్రమంలో జీవించకుండా ఇజ్రాయేల్ ప్రజలు ఎవరికి నచ్చినట్టే వాళ్ళు జీవిస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నప్పుడు కష్టాలు ఎక్కువ వస్తాయి, కలవరాలు మొదలవుతాయి, భయాలు, శూన్యత, బాధ, వేదన, అప్పులు, అనారోగ్యం, రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. ఎప్పుడైతే దైవిక క్రమంలోకి వస్తామో అవి ఉన్నా కూడా నిరీక్షణను కోల్పోం, కలవరం ఉండదు. అంటే దేవుని దైవ నియమం ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు అవే కష్టాలు, ఇప్పుడు చెప్పినవన్నీ లిస్ట్ అంతా మన లైఫ్లో ఉన్న హృదయంలో మాత్రము భయం ఉండదు, కానీ నిరీక్షణ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఒక ధీమా ఉంటుంది, నా ప్రభు నాతో ఉన్నాడు అని. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ ప్రజల పరిస్థితి అలా లేదు. దేవుడు లేకుండా, దేవునికి నచ్చకుండా, వారికి మనసుకు నచ్చినట్టు జీవిస్తున్నారు కనుక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎలీషా ప్రవక్తల శిష్యుల బృందం అక్కడుంది. ఆ ఏరియాలో ఆ కాలంలో నివసిస్తున్నారు. ఎలీషా ఒక మంచి ఆధ్యాత్మికమైన వ్యక్తి. దేవుని దగ్గరికి రాకముందు అంకిత భావం కలిగి తన వ్యవసాయాన్ని, తన పొలాన్ని నమ్ముకొని బ్రతికేవాడు. చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. 12 అరకలు కట్టి 12వ అరక మనోడు పట్టుకున్నాడు. అంటే చూడండి, నాకు ఇంత ఆస్తి ఉందని కాదు, కానీ ఆ ఉన్నదాన్ని ఎలా డెవలప్ చేయాలి, రెట్టింపు చేయాలి, మల్టిప్లై చేయాలి అంటే తనకు అప్పగించింది, తనకు తెలిసింది, తనకు అర్థమైంది, దేవుని సహాయంతో వృద్ధి చేసే పనిలో ఉన్నాడు.
చెట్టు కింద కూర్చొని కాలు మీద కాలేసుకొని పటేల్లాగా కూర్చోవచ్చు. ఎవరు? ఎలీషా. కానీ ఆకాశమందున్న దేవుడు బహుబలంగా వాడబడుతున్న ఏలియాతో, నువ్వు షాపాతు కుమారుడు అక్కడికి వెళ్ళు, ఎలీషా యుద్ధకు వెళ్ళు, అక్కడ పొలం పనిలో ఉన్నాడు, నీ దుప్పటి అతని మీద వేయి. దుప్పటి వేస్తే అర్థమైపోయింది, దేవుడు పిలుస్తున్నాడని అర్థమైపోయింది, పరిచర్య కొరకు పిలుస్తున్నాడు అర్థమైపోయింది. సడన్గా జరిగింది కాదు ఇది. అంటే దేవునితో ఎంత డీప్ రిలేషన్ ఉంటే, అయ్యా వెళ్ళినవాడా కొంచెం పర్మిషన్ ఇవ్వు, ఇంటికి వెళ్తా, అమ్మ నాన్నకు చెప్తా, నేను చిన్న సెలబ్రేషన్ చేసుకొని ఇక నేను పరిచర్యలో ముందుకు వెళ్ళిపోతా అని పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఈ 12 నగల నొర్తి నగలు వాటిని పొయ్యిల కట్టెలుగా మార్చి ఎడ్లను వధించి విందు చేసి ఏలియాను వెంబడించాడు. హల్లెలూయా. ఇప్పుడు వీరిద్దరి లైఫ్లో సొంత బ్రెయిన్, సొంత మైండ్, సొంత ఆలోచనలు ఏమైనా పనిచేస్తున్నాయా? ఎలీషా లోపల కానీ ఏలియా లోపల కానీ? ఏలియా దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. ఈ ఎలీషా దేవుడు చెప్పిన దాన్ని గుర్తించగలిగి ఎటే టైం తన ఇంటిని, తనకున్న వాటన్నిటినీ విడిచిపెట్టి బయలుదేరాడు. ఎందుకు? మళ్ళీ ఎడ్లున్నాయి అనుకో, మళ్ళీ ఇవన్నీ అనుకో, మళ్ళీ పాత కథ, మళ్ళీ వెనక్కి వచ్చి వ్యవసాయం చేసుకొని బ్రతకొచ్చు అనేది ముందుగానే రాకుండానే ఆయనను వెంబడించాడు. ఏలియా పరలోకనము ఆరోహణమైపోతున్నప్పుడు ఈ ఎలీషా వెంటబడుతాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వేరే చోటుకి వెళ్తా, యెహోవా జీవంతోడు, నీ జీవంతో నేను వదిలిపెట్టే సవాలేలే. అలాగ 3-4 చోట్లకు వెళ్ళిన తర్వాత అసలు ఏం కావాలరా బాబు నీకు? ఏం లేదు, నువ్వు పొందావే అభిషేకము, నువ్వు పొందావే ఆత్మ, అందులో 2 పాలు నాకు కావాలి. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాహచర్యాన్ని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి కాదని చెప్పాను, పరిశుద్ధాత్మ వ్యక్తి అని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అంటే వ్యక్తికి ఏముంటాయి? భావోద్వేగాలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, భావాలు ఉంటాయి. ఎందుకు? మనిషి అన్నప్పుడు మీరు చూడండి, అప్పుడప్పుడు చెప్తాను కదా, మనిషి అంటే సంఘజీవి. సంఘజీవి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం మనం. 1 నెల 2 నెలలు ఎవరితో ఎవరు మాట్లాడుకోకండి మీరు ఫ్యామిలీ మెంబర్స్. బతుకుద్దరా? నో, చచ్చిపోతాం. అంటే ఆ మాట్లాడడం వల్ల ఏదో ధైర్యం, నా కొడుకు, నా కూతురు, నా బిడ్డ, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా కోడలు, నా అన్నదమ్ములు, నా బంధువులు, నా కుటుంబ సభ్యులు, ఇది ఏంటంటే మనుషులం కదా, అవే మూగ జీవాలు ఉన్నాయనుకోండి, మాట్లాడుకుంటే ఎన్నోరున్నా మాట్లాడుకో. అందుకే మందిరంకి వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి. హల్లెలూయా. మనం మాట్లాడే ప్రతి మాటలో క్రీస్తే ఉండాలి. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, మన లైఫ్లో నిజంగా ఏవేవో అడుగుతున్నాం, అవి ఇస్తాడు దేవుడు. కానీ నీ ఆత్మ అనుభవంలో ఉన్న నువ్వు నాతో మాట్లాడతావా ప్రభువా? పిల్లలు తల్లిదండ్రులతో గడుపుతారు, తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతారు. ఆ గడిపిన ఆ సమయము ఆ ఇరు వాళ్ళకు తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఆ బంధం ఎంత ఇదైపోతుంది. మరి పరలోకపు తండ్రితో ఎంతసేపు తేతే అని అడుగుతున్నావు, అసలు నువ్వు ఎలా ఉంటావు? యేసుక్రీస్తు గురించి నీకు బాగా తెలుసట కదా, ఆయన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు కదా, నా వాటిలోని తీసుకొని నన్ను గురించి బోధించి నన్ను మహిమపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి పెంతెకొస్తు దినము నాడు పరిశుద్ధాత్మ దేవుడు కిందికి దిగి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన మాట్లాడగలుగుతాడు, ఆయన బాధపడగలుగుతాడు, ఆయనను స్పర్శించవచ్చు,
ఆయన సన్నిధి నువ్వు అనుభవించవచ్చు. మనకున్న జంజాటకాలు 24 hours ఉంటాయి. ఇవి ఆ పరిస్థితులలో కూడా నువ్వు ఆయనతో ముచ్చట పెట్టగలగాలి. ముచ్చట పెట్టడం అంటే నీకున్న డౌట్స్ అన్నీ ఆయనను అడుగు. ఆత్మదేవుడు లేఖనానుసారంగా నీకు నేర్పిస్తాడు. ఆ మాట్లాడే అనుభవం ఏదైతే మనం ఎప్పటికీ ఎట్లా అలవాటు అయినామంటే వినడానికి అలవాటు పడ్డాం. హల్లెలూయా, వినడానికి అలవాటు పడ్డాం. మీరు మోకరించి ఒక్కసారి ప్రార్థన చేయండి. అయ్యా నాకేం తోస్తలేదు, నాకేం అర్థం కావట్లేదు. మీ మనసు ఆబ్సెంట్ అయిపోయి, మీ అనుభవాలు ఆబ్సెంట్ అయిపోయి ఒక చిన్న పిల్లల్లాగా ఉండి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నాకు అర్థం కావట్లేదు అని 1 గంట అట్లనే కనిపెట్టుకుని ఉండు. ఏం స్వరం వినబడకపోని మళ్ళీ ఓ వారం అంతా అట్లనే ఉండు. ప్రార్థన ఏది స్నానం చేసుకున్నా, బయటికి వెళ్ళినా, పని మీద ఉన్నా, ఇవన్నీ చేస్తూ ఉండు. అదే సమయంలో లోపల నడుస్తూ ఉండు. నేను ఒకసారి ఫ్లాష్ లాగా ఆయన స్ఫురణ, ఆయన ప్రేరేపణ కలుగుద్ది. ఆ కలిగినప్పుడు కలిగే ఆనందం, ఆ తృప్తి, అసలు ఇదా అని ఒక సంతోషం అనిపిస్తుంది. ఈ ఎక్స్పీరియన్సు, ఈ అనుభవం దినదినం పెరుగుతుంటే ఆయన ఆలోచనలు రావడం మొదలు పెడతాయి. ఆ తర్వాత మనిషి మాట్లాడినట్టే ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. స్మిత్ విగిల్స్వర్త్ చనిపోయిన వారిని 14 మందిని లేపాడు. ఆయన ప్రేయర్లోకి వెళ్తున్నాడు. డైరెక్ట్ ప్రభే వచ్చి చేరేసుకొని పక్కన తీసుకొని, ఇది ఉంది కదా, ఈ తీసుకొచ్చి ముందు కూర్చుంటాడట, మాట్లాడుతుంటాడట. గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా. బైబిల్ అంటుంది మీరు క్రీస్తుతో కూడా లేపేయబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ తండ్రి కురుపవర్షమున క్రీస్తు సింహాసన ఆసీనుడై ఉన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకొడి, మన మనసు పరలోకం మీద ఉండాలి. హల్లెలూయా. ఈ అనుభవాలు కలిగిన ఈ వ్యక్తి ఆ అభిషేకం కలిగి ఒక ప్రఖ్యాతి పొందిన దైవజనుడుగా ఏలియా కంటే ఎక్కువ వాడబడుతున్నాడు. హల్లెలూయా. కానీ ఆ రోజులలో, ఆ దినాలలో ప్రవక్తలకు మాత్రమే ఉండేది. పాత నిబంధనలలో రాజులకు మాత్రమే ఉండేది. ఏది? పరిశుద్ధాత్మ. అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఒక ప్రత్యేకమైన వ్యక్తికి, ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక పనిని చేసి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయేది. ఇప్పుడు మీకు మనకు ఉన్న ఆధిక్యత ఏంటిది? 24 hours మనలోనే నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మనకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే, టికెట్ పెడితే, ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళు ఫ్రీగా చెప్తారా? టికెట్ ఉంటుంది. అంటే డబ్బులు పెడితే వాటి మాటల విలువ తెలుస్తుంది. ఇప్పుడు అంతా ఒకటి చెప్పడైనా ఇదంతా ఏం తెలుస్తుంది మనకు? అందుకే నీకు నువ్వే ట్రైనింగ్ ఇచ్చుకోవాలని మైండ్కో. ప్రభా నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, పనులు ఉన్నాయి, నేను నీకులాగా బ్రతకాలి, ఈ లోకాన్ని జయించాలా, నాకు నీ ఆలోచన ఇవ్వని ఆత్మ సహాయంతో వచ్చి నువ్వు ఇక్కడ కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క విషయం మాట్లాడుతుంటే అసలు ఆశ్చర్యపోతాం. ఈ చర్చి గోడలు చూడకు, నా ఆకారాన్ని చూడకు, ఈ వచ్చిన వాళ్ళని చూసుకోకు, హల్లెలూయా, నీకున్న పరిస్థితులను చూసుకోకు. అయ్యా నేను నీ సన్నిధికి వచ్చానయ్యా, హల్లెలూయా, నాతో మాట్లాడవా ప్రభువా. ఒక యవనస్తుడు హల్లెలూయా, అతడు ప్రతిరోజు 12 గంటలకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు. ఆయన అన్యుడు, కానీ యేసయ్య గురించి తెలిసింది. ఏం మాట్లాడాలో తెలియదు. హల్లెలూయా. అయ్యా నేను నీ జాన్ను వచ్చానయ్యా, అయ్యా నేను యోహాన్ వచ్చానయ్యా, నేను నీ రమేష్నయ్యా, నేను నీ రాజునయ్యా అని తన పేరు ప్రేమ్ కుమార్, అయ్యా
ప్రేమ్ కుమార్ని వచ్చానయ్యా. అన్యుడు. ఓ సంవత్సరం ఏ ప్రార్థన చేయడం రాదు మీకులాగా. మోకాలు మిండి, అయ్యా నీ ప్రేమ్ కుమార్ని వచ్చానయ్యా అంటున్నాడు. ఆ వ్యక్తి అమ్మ నాన్న లేరు, ఆ వ్యక్తికి అన్నదమ్ములు కూడా లేరు. యేసయ్యను అంత గట్టిగా ప్రేమించాడు. అన్ని ఎక్కువ ఉంటే దేవుని మీద ఉండదేమో, మరి నిజమేనా? అది మన అజ్ఞానం. ఉంటే ఇంకెక్కువ ఉండాలి అన్నీ ఉంటే యేసయ్య మీద. హల్లెలూయా. అయితే ఏం జరిగింది తెలుసా? సిక్ అయిపోయినాడు, జ్వరం వచ్చింది, డ్యూటీకి వెళ్ళా, ఇంట్లోనే ఉన్నాడు. ఎవరో ఇంటి పక్కల్లో మీలాంటి వాళ్ళు చూసి 108కి ఫోన్ చేశారు. చేస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఎంజిఎంలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈలోపు ఎంజిఎంలో ఈయన కూడా ఉంటాడా ప్రేమ్ కుమార్? చాలామంది ఉంటారు. చాలామంది లాస్ట్ అన్ని హాస్పిటల్ తిరిగిన వాళ్ళు లాస్ట్కి ఇక్కడికి వెళ్తారు. ఏం లేని వాళ్ళు ఎంజిఎంకి వెళ్తారు. అతడికి వెళ్తే వాళ్ళని చూడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది వస్తున్నారు. వాళ్ళ తండ్రి, తల్లి, అన్న, అక్క. కానీ ఈయనని చేయడానికి వాళ్ళు రావట్లేదు. ఈయనకంటే వెనక వచ్చిన వాళ్ళు నెల రోజులలో ఇదే వెళ్ళిపోయారు. కానీ ఈ మనిషి మాత్రము చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ పక్కనున్న వాళ్ళు అడిగి వచ్చేవాళ్ళు, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైనా బాగలేని వాళ్ళు, అబ్బాయి నిన్ను ఒక 15 రోజులు చూస్తున్నాము, నీకెవరు లేరా? నీ దగ్గరికి ఎవరు రారా అంటే, నాకెందుకు ఎవరు లేరు? నాకు ఉన్నాడు నా యేసయ్య. హల్లెలూయా. మరి ఎప్పుడు రారే? నీ దగ్గరికి ఎప్పుడు రారంటే, ఎందుకు రారు? ఖచ్చితంగా వస్తారు. 12 అయిందంటే, 12 అయిందంటే ప్రతిరోజు యేసయ్య వచ్చి, ప్రభు కుమార్ నేను వచ్చాను నీ కొరకు. ఎందుకు? మనోడు ఆ ప్రార్థన చేసేది కదా యేసయ్య దగ్గర పోయి, యేసయ్య నీ ప్రేమ్ కుమార్ వచ్చాడు, నీ ప్రభు కుమార్ వచ్చాడు అని చేశాడు కదా అంతకుముందు. అదే యేసయ్య ఆయన ఏమంటాడు, ప్రేమ్ నేను నీ యేసయ్యను వచ్చాను, ప్రేమ్ నేను నీ యేసయ్యను వచ్చాను. హల్లెలూయా. జరగదా? మనం ఏం చేస్తే దేవుడు అది చేస్తాడు. హల్లెలూయా. మనం ఎంత ప్రేమిస్తే ఆయన మనల్ని అంత ప్రేమిస్తాడు. గొప్పగా దేవుని చేత వాడబడుతున్న దైవజనుడు, శిష్యులకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అయితే అందులో ఉన్న ఒక్క వ్యక్తి మాత్రం ఏం జరిగిందంటే చనిపోయాడు. ట్రైనింగ్లో ఉన్న దైవజనుడు చనిపోయాడు. ఈ చనిపోయిన సమయంలో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తారా, పాజిటివ్ ఆలోచిస్తారా? నెగిటివే. వాడు భక్తిపరుడేమో, వాడు దేవుని సేవకుడేమో, 2 మగపిల్లలు అర్ధాంతంగా చచ్చిపోయింది దేవుడిని నమ్ముకున్న వాళ్ళు. హల్లెలూయా. నాకు బాబు పుట్టినప్పుడు, ఫస్ట్ సంతానము మా కుమారుడు పుట్టినప్పుడు 5 నెలల వరకు బ్రతికిండండి. 60 సంవత్సరాల లోపు ఉంటాడు పెద్ద మనిషి. వీడు పాస్టర్ ఏమో, వీని కొడుకు ఎట్లా చచ్చిపోయాడు, నేను వినాలని. అది ఎంత బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు మనమేమో చిన్నోడు చనిపోయాడు అని మనం బాధతో ఉంటే, వీడు ప్రార్థన చేస్తే అందరూ బాగుపడతారు. బాధ ఉండే. కానీ చిన్నోని సమాధి కార్యక్రమానికి పెద్ద సైన్యం వచ్చింది. మన వాళ్ళందరికీ తెలుసు, వీళ్ళందరికీ చిన్న సమాధి పెట్టి చేసినాం. చిన్నది ఎక్కడన్నా ఉందా ఇంతవరకు? దాదాపు నాకు తెలిసి చిన్న సమాధి పెట్టి చేస్తే ఫేతో మినిస్టర్ల వాళ్ళు మడికొండ అంతా చుట్టుపక్కల ప్రాంతం వచ్చిళ్ళు, సమాధి అయిపోయింది. కానీ సమాధి టైంలో మా మామ ఒక వాక్యం చెప్పాడు, నా కుమారుడా నీ కంటికి ఇంపైన దానిని ఒక్క దెబ్బ కొట్టి తొలగిస్తాను, నువ్వు ఏడవవద్దు, అంగలార్చవద్దు. దేవునిని గాక దేనినైతే గట్టిగా పట్టుకుంటామో దాన్ని మనకు దూరం చేస్తాడు. బీ కేర్ఫుల్. అనుభవంతో చెప్తున్నాను. ప్రభు గాక ఇంకా ఏదో మన మనసు నిండా హృదయం నిండా పట్టుకుంటే అది మన చేతులకు చెల్లిపోద్ది. నా అనుభవం చెప్తున్నాను. ఎందుకంటే కొడుకు పుడితే సంతోషం కదా, అంటే దేవుని కంటే ఎక్కువ ఇష్టపడ్డానో ఏమో నాకు తెలియదు. నాకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మా మామగారు ఆ వాక్యం చెప్పిండో ఆ శవం ముందే, అప్పుడు నాకు అర్థమైంది,
ఇక ఆ రోజు తీర్మానం తీసుకున్నా, హల్లెలూయా, ప్రభువు కంటే పరిచర్య కంటే దేనిని ప్రేమించే సవాలలేదు. హల్లెలూయా. సంఘాన్ని కూడా, విశ్వాసులు కూడా, ఆఖరికి నన్ను నేను కూడా, ఇది నా తాత్పర్యం, ఇది నా డెసిషన్, ఇది నా నిర్ణయం. హల్లెలూయా. అందుకే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన కొరకు నిలబడగలగడానికి కారణం 91వ కీర్తన 14వ వచనం చదవండి. 91వ కీర్తన 14 నుండి అనుకుంటున్న జ్ఞాపకం సరైతే తీయండి, 12 నుంచి చివరి వరకు ఒక్కసారి చూడండి. అతడు నన్ను ప్రేమించొచ్చు. ఎస్ 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 వండర్ఫుల్. ఎస్ ఎస్ ఆమేన్. హల్లెలూయా. ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇంట్లో, ఇంటికి వెళ్ళి చదువుకోండి. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను ఘనపరుస్తాను. అతడు మొరపెడితే నేను జవాబిస్తాను. అతన్ని శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. అతన్ని నేను విడిపించి గొప్ప చేస్తాను. ఆయుష్ను కూడా పొడిగిస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో యెహోవాను ప్రేమించే ఏ కుటుంబానికైనా అండగా ఉండేది యేసయ్యా. హల్లెలూయా. అందుకే నా అనుభవంలో రాసుకున్న పాట అందుకే పాడిపించాను. హల్లెలూయా. కల్వరిలో ఆ సిలువ వెలుగులో నీవు నన్ను దర్శించి పాపతిమిరమును తీసివేసి వెలుగుమయముగా చేసావు నీవు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే అనుభవంలోకి వస్తామో లైఫ్ అంతా చాలా అద్భుతంగా ఉంటుందండి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించగలగాల. నువ్వు దేవుని కాక దేని మీద నీ ఇష్టం ఉందో అది కంప్లీట్ నీకు దూరం అయిపోద్ది. డబ్బువా దూరం అయిపోద్ది, ఆరోగ్యమా దూరం అయిపోద్ది, పిల్లల దూరం అయిపోద్ది, పేరు ప్రఖ్యాతులు గౌరవమా దూరం అయిపోతాయి. నువ్వు ఆయననే ప్రేమిస్తే ఇవన్నీ నీతో ఉంటాయి. హల్లెలూయా. అన్నీ నీతో ఉంటాయి. పేరుకు పేరు ఉంటుంది, గౌరవానికి గౌరవం ఉంటుంది, ఆస్తికి ఆస్తి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, జ్ఞానానికి జ్ఞానం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఆయన కృప నీ మీద ఉంటుంది. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారో తెలియదు. ట్రైనింగ్లోనే ఉన్నాడు కదా, ప్రవక్తే కదా, ఇతడు కూడా దైవజనుడే కదా, దేవుడికి తెలియదా ఇద్దరు మగపిల్లలు ఉన్నాక ఎట్లా చనిపోతాడు, ఆయనేం దేవుడు అని ఎన్ని మాటలు అన్నారో. ఆ మాటలను బట్టి ఈ భర్తను కోల్పోయిన ఈ చెల్లె ఉంటుంది కదా, ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో భర్తను కోల్పోయిన సహోదరు ఉంది కదా, ఆమెకు తెలియకుండానే, నేను అనుకుంటున్నాను బైబిల్లో అలాగూ లేదు, ఆమెకు తెలియకుండానే శూన్యత మనసులోకి వచ్చేసింది, బాధ మనసులోకి వచ్చేసింది. ఈ బాధ శూన్యత ఒక రకమైన ఇరిటేషన్ కలుగజేసింది. ఈ ఇరిటేషన్ ఏహీభావము దేవుణ్ణి అసహించుకునేటట్టు చేసిందేమో. నా భర్త భక్తిగల్లోడు కదా, నా భర్త పరిచయలోనే ఉన్నాడు కదా, నా కుటుంబం దైవిక కుటుంబం కదా, నా ఫ్యామిలీ దేవుని హత్తుకున్న కుటుంబం కదా, సంఘంలో సహవాసంలో కీ రోల్ వహించే ఫ్యామిలీ కదా, మరి మాకు ఇట్లా జరుగుతుంటే ఆ పరలోకమందున దేవుడు చూడడా అని ఏమనుకుందో ఏమో. ఎందుకు అనుకుంది? అమ్మ నాన్నలు ఉన్నారు కదా, ఎందుకు అనుకుంది? అత్తమామలు ఉన్నారు కదా, ఎందుకు అనుకుంది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా. కానీ పోయేటోడు పోక అప్పు చేసి చనిపోయాడు. హల్లెలూయా. అప్పు ముప్పు, అప్పు ముప్పు. అప్పులున్నోళ్ళతో పోవద్దు, చెప్పులున్నోళ్ళతో పోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ బాధను చూసి మనం పూట పడితే అతడు ఫ్రీ అయిపోతాడు, కానీ మన గొంతు కూరి పడుతుంది.
హల్లెలూయా. ఎప్పుడు కూడా ఇండియా వాళ్ళకు ఏంటంటే మోమాటం అనే జబ్బు. ఎప్పుడు మోమాట పడకండి. హల్లెలూయా. చెప్పండి, కుదరదు అని సున్నితంగా చెప్పండి. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ప్రేయర్ చేయగలుగుతా. హల్లెలూయా. చేయగలిగే సామర్థ్యం ఉండి చేయకపోతే డేంజర్ అండి, అది స్వార్థం. అది చేయగలిగే సామర్థ్యం ఉండి చేయకపోవడం అది స్వార్థం. అయితే దానివల్ల కూడా నష్టపోతాం. నువ్వు చేయగలిగే సామర్థ్యం ఉంది, చేయొచ్చు. కానీ చేసినప్పుడు ఏం చేయాలి తెలుసా? అప్పించినాక మర్చిపోవాలి. ఎందుకు? కొట్లాట్లయితే. హల్లెలూయా. అందుకే ఇవ్వకుంటేనే మంచిది. ఆ రిలేషన్, ఆ బంధం ఏదైతే ఉంటుందో అది పోతుంది. ఈ అప్పుల వలన, ఈ బాధల వలన ఈమె కురింగిపోతుంది. ఎందుకు కురింగిపోతుందంటే అత్తమామలను అడిగితే వాడే మాకు పెట్టాలి, మా దగ్గర ఏం లేదు, మేము బ్రతకడం కష్టం. అన్నదమ్ముల పిల్లల్ని అడిగితే వాళ్ళే మా బ్రతుకులు మాకే ఉన్నాయి. వాళ్ళ మమ్మీ డాడీని వెళ్ళి అడిగితే ఒక్కసారి పెళ్లి చేసిన బిడ్డ, ఇక సావైనా బతుకైనా మీ అత్తగారింట్లోనే. అటు వాళ్ళు ఇటు వీళ్ళు. ఏమైనా ఫ్రెండ్స్ ఎవరు ఉంటే 2 రోజులంటూ ఉంచుకుంటేనే మా ఆయన మంచోడు కాదు, పంపించి. ఏం చేయాలో తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ అప్పుడు భర్త భక్తిగా జీవించిన జీవితం గుర్తొచ్చింది. హల్లెలూయా. దేవునిలో ఉన్న జీవితం గుర్తొచ్చింది. ఎప్పుడు గుర్తొచ్చింది? మన మనిషి యొక్క నేచర్ ఏంటంటే మనకి ఏమేమి తెలుసు అన్ని ప్రయత్నాలు చేస్తాం. అన్ని ప్రయత్నాలు మొండి చేయి చూపిస్తుంది. మనుషులం కదా, నాకు వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు, వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు అమ్మ అర్థం చేసుకుంటారు, నాన్న అర్థం చేసుకుంటాడు, అత్త అర్థం చేసుకుంటుంది, మామ అర్థం చేసుకుంటాడు. ఇట్లా అన్నీ ఎన్నో చేస్తాము. తీరే టైంకు ఈ సొంత రక్త సంబంధులు, ఫ్యామిలీ మెంబర్సే పారాయోళ్ళు అవుతారు. పారాయోళ్ళు ఇంకా పారాయోళ్ళు అయిపోతారు. ఇప్పుడు ఎవరు గుర్తు రావాలి? నీ భక్తి గుర్తు రావాలి, నీ విశ్వాసం గుర్తు రావాలి, నీ సమర్పణ గుర్తు రావాలి, నీ త్యాగం గుర్తు రావాలి, ప్రభు కొరకు నువ్వు జీవించిన జీవితం గుర్తు రావాలి. వీళ్ళందరూ చూసుకొని దీన్ని పక్క పెట్టేసినావు. ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న పాస్టర్ అంటే ఎట్లా ఉండాలి? ఇప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్న ప్రవక్త కదా, ఈ ఫ్యామిలీ 2 పిల్లలు కలిగిన వాళ్ళు అంటే లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి. మనుషులను నమ్ముతుంది, ఇంకెవరినో నమ్ముతుంది. కానీ లాస్ట్లో ఆమెకు అర్థమైంది ఏంటంటే నేనేం కలిగి ఉన్నాడు, నా భర్త ఏం కలిగి ఉన్నాడు, మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం, దైవికంగా దేవుణ్ణి కలిగి ఉన్నాం. దేవునితో పరిచర్లో ఉన్న వ్యక్తి, ట్రైనింగ్లో ఉన్న వ్యక్తి సడన్గా కాలం చేస్తే అప్పులున్నాయి కనుక అప్పులవాడు వచ్చినప్పుడు అసలు సంగతి తెలిసింది. ఒక్క నిమిషం ఆగు, మా అమ్మ నాన్నకు చెప్తా, ఒక్క నిమిషం ఆగు, మా అత్తమామకు చెప్తా, ఒక్క నిమిషం ఆగు, మా ఫ్రెండ్స్కి చెప్తా అని అన్ని ప్రయత్నాలు చేసింది. ఇక అవకాశం లేదు, ఏం చేయాలో అర్థమైతే లేదు. కొన్నిసార్లు ఒట్టేటప్పుడు మంచి వాళ్ళు గుర్తొస్తారు. కానీ మంచి సమయంలో ఇక దిక్కుదోసని పరిస్థితుల్లో మాత్రము దేవుడే గుర్తొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అంటారు కదా. ఏ దిక్కు లేని సమయంలోనే దేవుడే మన జ్ఞాపకం వస్తాడు. అంటే జ్ఞానం పనిచేస్తలేదు, వయసు పనిచేస్తలేదు, బలము పనిచేస్తలేదు, శక్తి పనిచేస్తలేదు, ఫ్రెండ్షిప్ పనిచేస్తలేదు, బంధుత్వం పనిచేస్తలేదు, ఫ్యామిలీ పనిచేస్తలేదు, అన్ని బెడిచి కొడుతున్నాయి. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఎలీషా అనే దైవజనుని యొద్దకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తీర్మానమే తన లైఫ్ని చేంజ్ చేసిందండి. హల్లెలూయా. అంటే దైవజనుని ప్రాముఖ్యతను గుర్తించింది. దేవుని చేత ఏర్పాటు చేయబడి, ఎన్నిక చేయబడి, దేవుని కొరకు, దేవుడిచ్చిన పరిచర్య కొరకు, ప్రజల కొరకు బ్రతికే వ్యక్తిని గుర్తించింది. హల్లెలూయా. నేనంటాను, మీరు అలాంటి వాళ్ళను గుర్తించండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మీకు టీచ్ చేస్తాడు. ఎవరు నిజమైన సేవకులు, ఎవరు కాదు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా.
దేవునితో కలిసి ఉండే వాళ్ళెవరు, దేవుని కొరకు జీవించే వాళ్ళెవరు? నిజమైన దైవజనుడు తానేమైపోయినా పర్వాలేదు, తనకు అప్పగించిన సంఘము, సమాజము, ప్రజలు వాళ్ళ క్షేమాభివృద్ధిని మనస్ఫూర్తిగా కోరుకునే మనిషే నిజమైన దైవజనుడు. మరి ఎట్లా తెలుస్తుంది? ఆ దైవజనుని క్రియలను చూస్తే, హల్లెలూయా, అతని జీవితాన్ని చూస్తే, అతని బ్రతుకుని చూస్తే తెలుస్తుంది. మరి అలాంటి దైవజనుడు మనకు తారసపడ్డప్పుడు, మనకు తెలిసినప్పుడు, మనకున్న కష్టాలలో, మనకున్న నష్టాలలో ఆరామరిక లేకుండా ఆ సమస్యను దైవజనుని యొద్దకు తీసుకువెళ్ళగలగాల. హల్లెలూయా. ఇదంతా ఎవరు చూస్తారు? నువ్వు సేవిస్తున్న ఆత్మ దేవుడు చూస్తాడు, నువ్వు ఆధారపడిన ఆత్మదేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిబిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడయుండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఇప్పుడు ఈమె ఆర్ట్ఫుల్గా మాట్లాడుతుందా, సగం సగం మాట్లాడుతుందా? ఆర్ట్ఫుల్గా. ఎందుకంటే ఏం ఆధారం లేదు, ఇక దేవుడే ఆధారం. హల్లెలూయా. అంతకుముందు ఎవరెవరినో నమ్మేది బిడ్డ పాపం. కానీ ఎప్పుడైతే నా దేవుడు నా భర్త విషయంలో, ఆయన భక్తి విషయంలో, సమర్పణ విషయంలో, త్యాగ విషయంలో మంచిగా బ్రతికి ఆయనను తీసుకొని వెళ్ళాడు. అప్పుడప్పుడు మనం అంటాం కదా, మంచులోనే తొందర తీసుకెళ్తాడని. ఇక్కడ ఉన్న వాళ్ళు మంచులు కాదన్నట్ట, కానీ వాళ్ళకంటే మంచుల్లో కాదన్నట్టు కావచ్చు, కొంచెం సగం సత్యం. హల్లెలూయా. అంటే నేను కూడా ఉన్నాను కదా అందులో, మీరు కంగారు పడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ వెళ్ళిన వ్యక్తి తన జీవితం, తన లైఫ్, ప్రవక్తతో ఉన్న జీవితం ఈ అమ్మాయికి గుర్తొచ్చింది. ఎక్కడికి వెళ్ళినా నాకు పరిష్కారం దొరకదు, నేను దైవజన్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళింది. ఎంత చక్కగా అయ్యా, నా పెనిమిటి, నీ దాసుడు, నీ దాసుడైన నా పెనిమిటి. అంటే ఆ దాసుని గుణాన్ని ఒబీడియన్స్ అంటే విధేయత కలిగిన వ్యక్తి. మీరు బైబిల్లో ఎలీషా గురించి చదివితే ఫస్ట్ ఏలియాను వెంబడించినప్పుడు ఎలీషా పని ఏంటిది చెప్పండి? ఎలీషా పని ఏంటి చెప్పండి? చెప్పాలి. ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు. చదువుకోండి మీరు వెళ్ళి, బైబిల్ పట్టుకొని సేవ చాలా. నీళ్లు పోస్తున్నాడు చేతుల మీద. ఈ సమర్పణ ఉన్న వాళ్ళకే విధేయత ఉంటుంది, లోబడే వాళ్ళకే విధేయత ఉంటుంది. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడయ్యా అని వీళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతలేడు. అయ్యా, ఏం భక్తి అయ్యా, ఏం నేర్పించినవయ్యా నా భర్తకు, నీ దాసునికి? అప్పు చేసి చచ్చిపోతాడు అయ్యవాడు. ఇదేనా మీ సంఘం చెప్పేది? హల్లెలూయా. అంటే అట్లా మాట్లాడలేదు. ఏమన్నా తెలుసా? అయ్యా, నీ దాసుడు, మా భక్తి జీవితం ఏంటో మీకు తెలుసు, మా విశ్వాస జీవితం ఏంటో మీకు తెలుసు, దయచేసి అప్పులలో వచ్చారయ్యా, నాకేం తోస్తలేదయ్యా, చేతికి అందినయ్యా కొడుకులో, రెక్కబొక్క ముదిరిందయ్యా, వాళ్ళను పనులు పెడుతున్నట్టున్నారయ్యా, గుడ్డు సాకిరి చెప్పిస్తానంటున్నారయ్యా, నా ప్రాణం తరుక్కోబోతుందయ్యా, ఇక నేను బ్రతికిన వేస్టే. నా కళ్ళ ముందు నా కడుపున పుట్టిన బిడ్డలు వాళ్ళ చేతులు, వాళ్ళ కాళ్ళు పనుల చేత ఇదైపోతే నేను తట్టుకోగలుగుతున్నాయ్యా, నాకేం తోచట్లేదయ్యా, నేను ఈ అప్పుల గురించి ఆలోచించట్లేదు, నా పిల్లల సమస్య గురించి ఆలోచిస్తున్నా, ఆయన చనిపోయినందుకు నాకేం బాధ లేదయ్యా, నేను బ్రతికున్నాను కదా, నా పిల్లల్ని నేను చూసుకోగలుగుతా, కాయ కష్టం చేసి చూసుకోగలుగుతా, ఆయన కొరకు నేను బ్రతకగలుగుతా, నా పిల్లల్ని పోషించగలుగుతా. పిల్లల్ని ఇచ్చాడంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటో నేను తీర్చిదిద్దగలుగుతాయ్యా. నేను ఆడమ్మాయినే కావచ్చు, నేను స్త్రీనే కావచ్చు, అబలనే కావచ్చు, కానీ గుండె నిండా ధైర్యం ఉందయ్యా,
నా భర్త నాతో ఉన్నప్పుడు చెప్పిన ఆ విశ్వాస వాక్కులు, ఆ పరిచయలు అవన్నీ నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయ్యా. నేను ఆయన కొరకు బ్రతుకుతానయ్యా, మునుపట్లాగా ఉండనయ్యా, ఇంకప్పట్లాగా ఉండనయ్యా, నేను దైవికంగానే ఆయన సన్నిధి ఎదుగుతాను. కానీ ఇక్కడ సమస్య ఉంటే బయటపడాలి. అలాగూ ప్రార్థించావా? నీ కుటుంబంలో ఏమైనా సమస్య వస్తే, నీ ఇంట్లో ఏమైనా సమస్య వస్తే, నీ వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్య వస్తే నువ్వేం చేయాలి? దేవుణ్ణి సంప్రదించాలి. హల్లెలూయా. దేవుణ్ణి సంప్రదించిన తర్వాత కూడా నీకేం జరగట్లేదు, ఏం అర్థమవుతలేదా? అయితే దైవజనుని సంప్రదించు. హల్లెలూయా. దైవజనుని సంప్రదించు. ఓపెన్గా నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించు. అప్పుడు దైవజనుడు దేవుని ఆలోచన నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని తలంపు మీకు ఇస్తాడు. ఒకవేళ దేవుని మీద కాక మనకున్న వాటి మీద ఆధారపడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇర్మియా గ్రంథకర్త చెప్తాడు. 17వ అధ్యాయము 5వ వచనం నుండి 10 వరకు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశీలించువాడను. ఆమేన్. హల్లెలూయా. శరీరులను ఆధారం చేసుకొని నరులను ఆశ్రయించి తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుంటే శాపంలోనికి వస్తామట. ఆ శాపము ఒక పెద్ద లిస్ట్ ఇచ్చిళ్ళు. కానీ యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. 7వ వచనం నుండి అది చదువుదాం. ఈ ముందు చదువుతూ మనకు ఈ 2 వచనాలు. ఇది కదా దేవుడు కావాల్సింది, మన జీవితంలో జరిగించాల్సింది, కోరుకున్నది ఇది. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఆమేన్. హల్లెలూయా. ఈ అనుభవంలోకి వచ్చింది ఈ అమ్మాయి. ముందు అనుభవం లేదు. అయ్యా, నా హృదయము నీ మీదనే అనుకుంది, నాకు ఆశ్రయము నీవే. అందుకే ఆ హృదయంలో ఉన్న మాట చెప్తుంది, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిన సంగతి మీకు తెలుసు కదా అని ఇంకొక మాట మెన్షన్ చేస్తే, అతడు బతికున్నప్పుడు ఎంత భక్తి గలవాడో నీకు తెలిసే ఉన్నది కదా, నేను నీకు చెప్పేటోన్నా. హల్లెలూయా. మా భక్తి జీవితం మీకు తెలియదా దైవజనుడా? మా విశ్వాస జీవితం నీకు తెలియదా దైవజనుడా? మా భర్త జీవితం, నా జీవితం, నా కుటుంబ జీవితం మీకు తెలుసు. దైవికంగా ఉన్న వాళ్ళము, దేవుళ్ళో ఉన్న వాళ్ళము. కానీ నేను తప్పు పట్టట్లేదు. ఆయన తీసుకున్నాడు, కానీ అప్పులున్నాయ్యా. తలో చేసిన అప్పులు తీర్చండి అన్నదా? అలా మొరపెట్టగానే ఉంది. అక్కడ అప్పుల వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గర ఆపి వచ్చేసానయ్యా. ఈమె మనసులో ఇంతకుముందు ఉన్నట్టు అత్తమామల మీద ఉందా? ఇంతకుముందు ఉన్నట్టు అమ్మ నాన్నల మీద ఉందా? ఇంతకుముందు ఉన్నట్టు లోకంలో ఫ్రెండ్స్, బంధువులు వీళ్ళ మీద ఉందా? ఎవరి మీద లేదు. ఎందుకంటే అందరిని ఆశ్రయించి 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 విసిగిపోయింది. ఇప్పుడు ఏమైనా చేయాలంటే నా భర్త విశ్వాసాన్ని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి నా దేవుడు నాకు చేస్తాడు, కానీ నాకేం తోచట్లేదు అని దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, అడిగింది. అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, అమ్మా,
నా వలన నీకేం కావాలి? నీ యొద్ద ఏమి ఉన్నది? హల్లెలూయా అంటే ఆమె ఒక చక్కటి మాట చెప్పింది. మనమైతే నేను ఇంతగానో నెత్తి నోరు పోయేటట్టు మొత్తుకున్నానయ్యా, నా పరిస్థితి చెప్తాను, నా పిల్లల పరిస్థితి చెప్పాను, నేను అనుభవించిన బాధ చెప్పుకున్నాను, నువ్వు అందరి బాధలు నువ్వు అర్థం చేసుకుని నా బాధ నీకు అర్థం కదా, నా పెనిమిటి నీ దాసుడే కదా, మళ్ళీ ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ నీ ఇంట్లో ఏమన్నా అవి ఉంటే ఇక్కడి దాకా ఎందుకు వస్తాను నేను, అవి లేకనే కదా వచ్చింది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడిందా? అమ్మో మనం ఎన్ని మాట్లాడతామో. ఎందుకు? అన్నీ వదులుకుంది, అనుభవాలు అన్నీ అర్థమైపోయినాయి. లోకం ఏంటో తెలిసింది, మనుషులు ఏంటో తెలిసింది, ఫ్యామిలీ ఏంటో తెలిసింది, ఇరుగు పొరుగు వారు ఏంటో అన్నీ తెలిసింది. కానీ వీటన్నిటికంటే బెస్ట్ దేవుడు అని తెలిసింది. అందుకే అయ్యా నే అన్యతగా భావించకయ్యా, నువ్వు ఎందుకు అడిగావో నాకు తెలియదు, ఆ మాట మార్పు నాకు అర్థం కావట్లేదు, కానీ నాకేముందో నాకు తెలుసు, నా ఇంట్లో ఏముందో నాకు తెలుసు, నేను ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నానో నాకు తెలుసు, ఎలాంటి భక్తిని కలిగి ఉన్నానో నాకు తెలుసు. ఇక్కడ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు, నువ్వేం కలిగి ఉన్నావో అడుగుతున్నాడు. హల్లెలూయా. నీకు కలిగి ఉన్న దానిని బట్టి నేను దీవించాలనుకుంటున్నాడు. విశ్వాసమా, భక్తి జీవితమా, సమర్పణ, దైవిక జ్ఞానమా, ప్రభు ఆలోచన పొందుకొని నడిపింపబడమా, ఏముందో నీ ఇంట్లో ఉంది, నువ్వు అనుభవించేది, నీకు కలిగిన దానితోనే దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఎలాంటి మనసు ఉందో, ఎలాంటి భక్తి జీవితం ఉందో, ఎలాంటి దైవిక జ్ఞానం ఉందో, ఎలాంటి దైవిక ప్రేమ ఉందో, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో, దానిని బట్టే నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు కాలంలో 12 మంది శిష్యులకు ఏమని చెప్తాడు? వీరు మార్గ మధ్యలో పోతే మూర్ఛిల్లు చనిపోతారు, 3 రోజులైంది మీటింగ్ పెట్టి, భోజనాలు లేవేం లేవు, వీళ్ళకు భోజనం పెట్టండి అన్నాడు. ఎందుకు? ఏదో ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ ఏదో ఉంది అంటే ఆ ఉన్నదాన్ని ఆంధ్రేయ తీసుకొచ్చి యేసయ్య చేతికిస్తే ఇంచుమించు 20,000 మంది భోజనం చేశారు. స్త్రీలు పిల్లలు కాకనే పురుషులు 5,000 మంది, వాళ్ళు 30 వంతు ఉంటారు. హల్లెలూయా. నీ ఫ్యామిలీలో, నీ కుటుంబంలో భౌతికంగా, లిటరల్గా, ఆధ్యాత్మికంగా నువ్వేం కలిగి ఉన్నావో అది చూడు. నువ్వేం కలిగి ఉన్నావో అది చూడు. దేవుడు నీకేం ఇచ్చాడో అది చూడు. పిల్లల్ని ఇచ్చాడా, భర్తనిచ్చాడా, భార్యనిచ్చాడా, ఆస్తి ఇచ్చాడా, అంతస్తునిచ్చాడా, విశ్వాసాన్ని ఇచ్చాడా, భక్తి జీవితాన్ని ఇచ్చాడా? నీకు కలిగిన దానితోనే నేను దీవించాలనుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు, నీ ఇంటిని కట్టాలనుకుంటున్నాడు. ఆయన కార్యము నీ ఊహకు, నీ మానవ మేధస్సుకు అందకుండా అద్భుతం చేయాలనుకుంటున్నాడు. అయ్యా ఒకప్పుడు ప్రార్థన జీవితం ఉండే, ఒకప్పుడు సువార్త చేసేది, ఒకప్పుడు నేను ఇతరుల కొరకు ప్రయాసపడేది, ఒకప్పుడు పరిచర్యను భుజాల మీద వేసుకునేది, ఒకప్పుడు ఫైనాన్షియల్గా పరిచర్య విషయంలో ధారాళంగా ఇచ్చేది, ఒకప్పుడు మందిరాన్ని పట్టించుకునేది, ఒకప్పుడు సేవను పట్టించుకునేది. హల్లెలూయా. మరి ఇప్పుడేమైంది? వాళ్ళు వీళ్ళు అనేవారికి ఆగమైపోయినా. వాళ్ళు అంటారు ఎప్పటికీ, వాళ్ళకు నోరు ఉండదు, ఎందుకు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నీ ప్రయాణాన్ని ఆపేస్తావా? నీ విశ్వాసాన్ని ఆపేస్తావా? అక్కడ నీటి కాలువ ఎవరన్నా నాటబడినను, నీళ్లు పారుతున్నను, వెట్ట వేడి మంట తగులుతుందట. మంట తగులుతుంటే వేర్లు కాలిపోతాయి, విశ్వాసం ఆవిరైపోతుంది, భక్తి ఆవిరైపోతుంది, జ్ఞానం ఆవిరైపోతుంది. అయితే అదట భయపడదట. వెట్ట తలిగినను భయపడదు. అచ్చా, కాపు మానదు. అది కాపు కాలం కాకపోయినా కాపు మానదు. హల్లెలూయా. కష్టాలు, నష్టాలు, అవమానం, గేలి ఇవన్నీ వస్తున్నప్పుడు దైవిక ప్రేమను పెట్టదు. అప్పుడే కదా కావాల్సింది, అప్పుడే కదా అర్థం చేసుకోవాల్సింది, అప్పుడే కదా ప్రభులో నిలబడాల్సింది. ఎందుకంటే నువ్వు యెహోవాను ఆశ్రయించావు, నీవు ధన్యుడవు, ధన్యురాలువు, నీ ఫ్యామిలీ, నీ కుటుంబం ధన్యురాలు. జనాల కొరకు మీరు భక్తి చేస్తున్నారా? పాస్టర్ల కొరకు భక్తి చేస్తున్నారా? ఇరుగు పొరుగు వారి కొరకు భక్తి చేస్తున్నారా? కుటుంబ సభ్యుల కొరకు భక్తి చేస్తున్నారా? మీరున్న ప్రాంతం కొరకు భక్తి చేస్తున్నారా? యేసయ్య కొరకు మీరు జీవిస్తున్నారా? మనుషులు అన్నప్పుడు రకరకాల మాటలు వస్తాయి, రాని వాళ్ళు అనుకున్నట్టు నువ్వు లేవు కదా, దాన్ని ఓన్ చేసుకొని బాధపడు కాదు. దేవుని ఆత్మ అనుభవంలో నుండి ఆలోచించడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఒక ఊరిలో జమీందారు ఉన్నాడు, సీనిరెడ్డి. ఒక ఊరిలో జమీందారు ఉన్నాడు. జమీందారుకు భూములు బాగా ఉన్నాయి.
చుట్టూ 10 గ్రామాలలో మంచి పేరు పొందిన వ్యక్తి. బిగినింగ్లో మంచిగా ఉండే కానీ రాను రాను ఏమైపోయిందంటే ఈ ఆస్తిపాస్తులు, ఈ ప్రజల మన్ననలు, ఈ అభిమానము, ఈ గౌరవాలు అవన్నీ తెలియకుండానే మనసు లోపల పేరుకుపోయిన గర్వం వచ్చేసింది. నేనంటే ఏంది అనే భావన ఆలోచన రూపంలో వచ్చేసింది. ఇక అదే ఉంది, అది అందరికీ తెలియదు. ఎందుకంటే పేరుకుపోయిన గర్వం అంటే మనకు అర్థం కాదు. ఇప్పుడు కొన్ని చెర్లల్లో మొత్తం అది నీళ్లు కనిపించకుండా వేరేది ఒకటి ఉంటుంది, నాసు లాంటిది ఒకటి ఉంటుంది. అయితే అది నీళ్ళు ఉన్నట్టు అనిపించదు, దాన్ని ఇట్లా తీస్తే నీళ్ళు పడతాయి. మొత్తం చెరువంతా అట్లనే ఉంటుంది, నీళ్ళు అనుకోం మనం, కానీ ఇది తీస్తే నీళ్ళు కనిపిస్తాయి. అలాంటి పేరుకుపోయిన గర్వం ఉంది మనిషికి. అయితే మీలాంటి వ్యక్తి సమాజం గురించి, సంఘం గురించి, జనుల గురించి, పేదల గురించి ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఒక అనాథ పిల్లలను ఒక 10 మందిని తీసుకున్నాడు. ఎందుకంటే ఆ రోడ్డు పక్కన కనేసి వెళ్ళిపోయారు, చెత్త కుడలు దొరికిన వాళ్ళు. అంటే ఆదరణకు నోచుకొని వాళ్ళు, నిరాకరించబడిన వాళ్ళు, కన్న వాళ్ళే నిరాకరించి ఆ చేసిన పొరపాటును అట్లా దులుపుకున్నారు. అలాంటి పిల్లలందరినీ తీసుకొచ్చి చిల్డ్రన్స్ హోమ్ పెట్టి తన డబ్బు, తన ఆస్తి, తన పొలం, తన ఇల్లు అంతా అమ్మి ఖర్చు పెడుతున్నాడు. 15 సంవత్సరాలు అయిపోయింది. పిల్లలు ఎవరొస్తలేరు, మంచి ఎడ్యుకేషన్, మంచి చదువు ఉంది, కానీ తినడానికి కొరత వచ్చింది. ఎవరిని ఎందుకు అడగాలి, కొంచెం బలం బాగున్న మనిషి అడుగుదామని ఈ సౌమ్యుడు, ఉత్తముడు, సత్పురుషుడు లాంటి ఈ వ్యక్తి వెళ్ళి ఆ ఊరు జమీందారును, ఏమండి గత 16 సంవత్సరాల నుంచి నేను పిల్లల్ని పెంచి పోషిస్తున్నాను, మీకు కూడా తెలుసు, ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకు కూడా తెలుసు, కాకుంటే ఈ నెల రోజుల నుండి వాళ్ళ పోషణ కష్టమవుతుంది. మీరు పెద్దలు, మీరు ఔదార్యం కలిగిన వాళ్ళు, పిల్లల పోషణ కొరకు ఏమన్నా నెల రేషన్ ఏమన్నా ఇస్తారా? తినడం కొరకే, డబ్బు కాదు, తినడం కొరకు నెల రేషన్ కావాలండి, పస్తులు ఉంటుండండి, ఎవరిని అడగాలంటే నాకు అడగాలనిపించట్లేదంటే ఆ జమీందారు ఏం చేశాడు తెలుసా? ఎడమ కాలు చెప్పు తీసి ఇది తీసుకెళ్ళరా అన్నాడట. ఎంత అహంకారం! అందరు ఎట్లా బీరిపోయి చూస్తున్నారు. మన జీవితంలో కొన్ని పరిస్థితులకు అట్లా కంగారు పడద్దు. వన్స్ మినిట్ షాక్ అయిపోయాడు. ఇప్పుడు మీరు ఇట్లా చూశారు, ఇట్లా అనగానే అట్లే మొత్తం మనోడు కూడా అట్లే సేమ్ ఇట్లా షాక్. ఏంది ఇది? వీని జ్ఞానం, వీని తెలివి, ఏం లేదు. సరే, థ్యాంక్ యూ, వందనాలయ్యా జమీందార్ గారు అని ఊరు బుడ్రాయి దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల ప్రజలలో చాటింపు చేపించి, జమీందారు ఎడమ కాలు చెప్పు వేలం పాట వేయబడును. ఓ జనం కిక్కిరిసి వచ్చారు 10 గ్రామాల నుండి. ఎందుకంటే మంచి పేరు పొందిన మనిషి కదా, ఈ లోపల ఉన్న సంగతి ఎవరు తెలియదు కదా. మంచి పేరు పొందిన వ్యక్తి వేలం పాట అని చెప్పగానే అందరూ వచ్చిలో ఆ జమీందారుని ప్రేమించే వాళ్ళు ఒకరికి ఒకరు, నా పాట 10,000, నా పాట 20,000, ఓ పెరుగుతుంది, పాట పెరుగుతుంది. ఇదంతా ఎవరికి తెలిసింది? జమీందారికి తెలిసింది. హల్లెలూయా! జమీందారికి తెలిసింది. 10 లక్షలు వచ్చినాయి. అది వెళ్ళి, అయ్యా మీరు ఎడంకాలు చెప్పించడే మంచిదైంది, మీరు ఎంతో 10వ పరకు ఇస్తారు కాదు, 10 లక్షలు వచ్చినాయి అయ్యా అని చెప్తే, ఒరే దగ్గరికి రా అని చెప్పి 2 చేతులు పట్టుకొని, ఒరే ఇవి చేతులు కావరా కాళ్ళు, ఐఎమ్ వెరీ సారీ రా, నన్ను క్షమించురా, నీ మంచి మనస్తత్వాన్ని నేను గుర్తించలేకపోయాను, నీ డెడికేషన్ గుర్తించలేకపోయాను, నీకున్నదంతా దారపోసి ఆ 10 మంది పిల్లల కొరకు నువ్వు పడుతున్న పాటలను చూసి నేను ఈర్ష్యపడ్డాను రా, నాకంటే ఎక్కువ గొప్ప పేరు నీకే వస్తుంది అనుకున్నాను, కానీ నా కళ్ళు తెరిపించావురా, నా మనోనేత్రాలు తెరిచావురా. నో, ఈ రోజు నుండి నిన్ను దత్తత తీసుకున్నాను. ఆ పిల్లలు 10 మంది పిల్లలు, వాళ్ళు నా పిల్లలే, ఎంత ఆస్తైనా వాళ్ళ కొరకు ఖర్చు పెడతా. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా! ఇప్పుడు మనం ఏం చేయాలి? అందుకే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే దానికి యాక్షన్కు రియాక్షన్ ఎప్పుడు ఇవ్వద్దు. ఏమైపోతుంది? యాక్షన్కి రియాక్షన్ కాదు, ఆయనకు బాధ అనిపించింది, కోపం వచ్చింది, కానీ ఏం చేయాలి? ఒక ఆలోచన తలుక్కుని వెలిసింది,
నేను దేని కొరకు? సహాయం కొరకు వచ్చాను. ఈయన ఇట్లా చూపి అవమానపరిచాడు, గర్వంగా ప్రవర్తించాడు. కానీ ఈ అవమానాన్ని ఆనందంగా ఎట్లా మార్చుకోవచ్చు? ఈ తృణీకారాన్ని నన్నే అంగీకరించేటట్లు ఎట్లా చేసుకోవచ్చు? ఆలోచన పెట్టి ఆ ఆలోచన రూపకల్పనే 20 లక్షలు. హల్లెలూయా. మనం ఒకటి కథ చెప్తేనే షాక్ అయిపోయినాం. అలాంటి మనుషులు ఎంతమంది లేరు మన జీవిస్తున్న జీవితాలలో? ఎంతమందిని మనం కలుసుకోలేదు, ఎంతమంది నాకు చేయలేదు. వాళ్ళని చూసి మనం రియాక్షన్ కావాల్సిన అవసరం లేదు. కానీ ప్రభువా, నేను నీ బిడ్డనయ్యా, నీ కుమారుణ్ణయ్యా, సహనము నీకు దేవుడు ఇచ్చాడు, ఓర్పును దేవుడు నీకు ఇచ్చాడు, మంచి మనసును దేవుడు నీకు ఇచ్చాడు, దైవిక జ్ఞానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన వాటిని మర్చిపోతే నీ కోపం, బాధ అనిపిస్తుంది. నువ్వేం కలిగి ఉన్నావో అదే అడుగుతున్నాడు ఎలీషా. అరే వీరికి భోజనం పెట్టండి అంటే ఇక్కడ ఏదో ఉంది, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. నువ్వేం కలిగి ఉన్నావు? నీ కుటుంబంలో నువ్వేం కలిగి ఉన్నావు? భార్యగా నువ్వేం కలిగి ఉన్నావు? తల్లిగా నువ్వేం కలిగి ఉన్నావు? కోడలుగా నువ్వేం కలిగి ఉన్నావు? కూతురుగా నువ్వేం కలిగి ఉన్నావు? హల్లెలూయా. తండ్రిగా నువ్వేం కలిగి ఉన్నావు? భర్తగా నువ్వేం కలిగి ఉన్నావు? హల్లెలూయా. మామగా నువ్వేం కలిగి ఉన్నావు? అల్లుడిగా నువ్వేం కలిగి ఉన్నావు? కొడుకుగా నువ్వేం కలిగి ఉన్నావు? నీకు కలిగి ఉన్న వాటి మీద శ్రద్ధ పెడితే నీ జీవితం ఫ్లరిష్ కాబోతుంది. హల్లెలూయా. మన లైఫ్లో ఎక్కువ మంచి ఉంటాయా, చెడ్డవి ఉంటాయా? అక్కడికి వచ్చేటి ఉంటాయా, అక్కడికి రానికి ఉంటాయా? మీకు అర్థమయ్యే భాష చెప్తాం. అక్కడికి వచ్చేటి ఉంటాయా మన లైఫ్లో, అక్కడికి రాని ఉంటాయి ఎక్కువ? అక్కడికి వచ్చేటి ఎక్కువ ఉంటాయి, అక్కడికి రాని 10 ఉంటాయి. అక్కడికి రాని 10 ఉంటాయి, అక్కడికి వచ్చేటి 90 ఉంటాయి. ఈ 90ను ముట్టుకోం మనం. ఇవి మంచివి కదా, వీటి జోలికి పోం. ఈ మంచిగా ఏంటి చూడు, వీటి జోలికి పోతాం. వీటి జోలికి పోతే ఈ 90 మంచి 100 అయిపోతాయి. ఇవి పెంచుదామా, ఇవి పెంచుదామా? ఏది పెంచుదాం చెప్పండి, మీరే చెప్పండి. అక్కడికి రాని పెంచుదామా, అక్కడికి వచ్చేటి పెంచుదామా? ప్రేమ అక్కడికి వచ్చేదా, ద్వేషం అక్కడికి రాని దాన్ని పెంచుతున్నాం మనం. హల్లెలూయా. అర్థం చేసుకునే గుణం అక్కడికి వచ్చేదా, అక్కడికి రందా? అర్థం చేసుకోలేని గుణం, మరి దీన్ని పెంచుదామా, దీన్ని పెంచుదామా? ఆలోచించండి. హల్లెలూయా. నేను నా మనసు మీద లేఖనానుసారంగా పరిశోధన ప్రారంభించాను ఒక 2 years 3 years నుండి. హల్లెలూయా. అసలు మనిషి లైఫ్ ఏంటని మొత్తం ఆపరేషన్ చేస్తారు చూడు, డాక్టర్లు మొత్తం అనాలిసిస్ చేస్తున్నా. హల్లెలూయా. వైద్య శాస్త్రానికి కానీ బైబిల్కి కానీ అన్నిటికీ సంబంధించి అసలు మనిషి జీవితం ఏంటంటే, ఎందుకు ఇది నాకు పడిందంటే, బైబిల్ గ్రంథంలో ఆనోకు దేవునితో నడిచాడు, పిల్లలు ఉన్నా, భార్య ఉన్నా, మరి ఎందుకు మనం బతుకున్నాం, మనం ఎందుకు నడవలేం? అసలు దీన్ని అడ్డుకునేటి ఏంటి అంటే ఏం లేదు. అప్పుడప్పుడు నేను చెప్తాను చూడండి, పేపర్ చూస్తే చాలామంది ఏం చేస్తారు, పేపర్ చూస్తే ఫస్ట్ సమాజం గురించి అవగాహన ఉన్నవాళ్ళు, స్టడీస్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు, యూత్ మెంబర్స్, యూత్ని అడుగుదాం. ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి యూత్ దాదాపుగా మీరు కాదు, సామాన్యంగా జనరల్ క్వశ్చన్ అన్నట్టు, ఒక ఈనాడు కావచ్చు, వసుంధర కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, చూస్తే ఏం చేస్తారు సామాన్యంగా యవనస్తులు, మీరు కాదు బయట జనం అనుకుందాం, ఏ సినిమాలు ఏ టాకీస్లో నడుస్తున్నాయి, ఎవరు హీరో, ఎవరు హీరో, కొత్త సినిమా, ఇవి చూస్తూ అంటారు. అందులో ఉన్న చెడును మాత్రం చూస్తూ అంటారు. కాబట్టి ఆ చెడు ఏం చేస్తా అంటది అంటే మన మనసులో ఏది ఉందో అది ఫస్ట్ తిరిగేస్తాం. నేను అంటాను, ఒక వ్యక్తి నువ్వు చూసినప్పుడు ఆ వ్యక్తిలో మంచిని మాత్రమే చూడు. హల్లెలూయా. చెడు 10% ఉంది, మంచి ఏముంది 90% ఉంది. అయితే అది మనకు అలవాటు కాదు. అలవాటు చేసుకుందాం ఈరోజు. ఏ వ్యక్తి అయినా పర్లేదు, నువ్వు పనిచేసే స్థలానికి వెళ్ళు, ఉద్యోగించే స్థలానికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళినా ఈ వ్యక్తి లోపల మంచి ఏముంది. మందిరానికి వచ్చి ప్రతి వ్యక్తిని గురించి ఆలోచించు, ఈ వ్యక్తి లోపల మంచి ఏముంది, ఈ కుటుంబం లోపల మంచి ఏముంది. దీన్ని ఫోకస్ చేస్తే అవతల వాళ్ళు మంచోళ్ళు అవుతారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా మంచిదానివి అవుతావు, మంచోడు అవుతావు. హల్లెలూయా. భర్త లోపల మంచిని చూడు, భార్య లోపల మంచిని చూడు, పిల్లల లోపల మంచిని చూడు. చూడడం కాదు, ఆ సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడడం ప్రారంభించు. హల్లెలూయా. నేను మాట్లాడుతుంటా, వాళ్ళు ఒక రకమైన అలవాటు పడిన వ్యక్తులు కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటారు. ఆయన అందరికీ మాట్లాడతారు కాబట్టి కానీ ఒకసారి మనసు పెట్టి చూడు.
మనసు పెట్టి చూడు, ఎంత దీవించబడుతుందో నీకు అర్థం కాదు. నీ ఇంటిలో ఏమున్నది, నా నుండి నీకేమి కావాలి? ప్రభు అంటున్నాడు, నీ లోపల సర్వ సమృద్ధి, బుద్ధి, జ్ఞానము గుప్తమై ఉన్నాయి. ఎందుకంటే యేసయ్య నీలో ఉన్నాడు, సర్వజ్ఞుడు నీలో ఉన్నాడు, సర్వంతర్యామి నీలో ఉన్నాడు, క్రీస్తుని గురించి చెప్పగలిగే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఇది మంటి ఘటము. హల్లెలూయా. ఈ మంటి ఘటంలో మహిమైశ్వర్యం ఉంది. ఆ స్త్రీ చెప్తుంది, కుండలో నూనె ఉంది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా. కుండ మన బాడీ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ అందరిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని గుణం ఏంటి? ఆత్మఫలమేమనగా విశ్వాసము, ప్రేమ, విశ్వాసము, సాత్వికము, మంచితనము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, దయాలత్వము, ఇవన్నీ ఇదేది పరిశుద్ధాత్మ దేవుని ఫ్రూట్ మనలో ఉన్నాడు. అయితే ఇవి ఇప్పుడు శరీరంలో శరీర కార్యాలు అంటే మనసు కార్యాలు ఏంటంటే కోపము, ద్వేషము, అమితములు, అల్లరి, మత్తత, ద్వేషము, పగ, కలహము, ఇవన్నీ పనికిరాని. ఇవేమో ప్రేమ, విశ్వాసము, సంతోషము, సాత్వికము, హల్లెలూయా, సహనము, దీర్ఘశాంతము, యేసుక్రీస్తు యొక్క లక్షణాలు ఇవి. ఈ మంటి ఘట్టములో మహిమైశ్వర్యం ఉంది. మీరు నమ్మిన నమ్మకపోయినా మీ కుండలో నూనె ఉంది. హల్లెలూయా. ఆ నూనెతోనే మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు, నీ గృహాన్ని కట్టాలనుకుంటున్నాడు, మీ బిజినెస్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మీ ఆర్థిక పరిస్థితులను మార్చాలనుకుంటున్నాడు. నీ భర్తను, భార్యను, పిల్లలను ప్రతి ఒక్కరు చేంజ్ అవుతారు. ఎందుకంటే నువ్వేం కలిగి ఉన్నావో అది నువ్వు గుర్తించాలా. హల్లెలూయా. గుర్తించడం అంటే గుర్తించినప్పుడు దైవజనుడు ఏం చెప్పాడు? హల్లెలూయా. అప్పుడు నీవు బయటికి వెళ్ళి అప్పు పుచ్చుకో, పాత్రలు, ఎరువు తెచ్చుకొని నీవు, నీ కుమారులు తలుపులు మూసుకొని కిటికీలు మూసి ఈ కుండలో ఉన్న నూనెను ఈ పాత్రలలో పోయండి అన్నాను. ఆమెకి ఏమైనా అనుమానం వచ్చిందా? ఇదేందయ్యా, కుండలో ఉన్న వేరే పాత్రలో పోసడం ఏంటి? పిల్లలు ఏమైనా డౌట్ పడ్డరా? మరి తలుపులు ఎందుకు మూసుకోవాలి? తలుపులు మూసుకోవడం అంటే మన మైండ్ ఆబ్సెంట్ అవ్వడమే, ఇంకేం లేదు. హల్లెలూయా. తలుపులు మూసుకోవడం అంటే మన జ్ఞానం ఆబ్సెంట్ అవ్వడమే, మన అనుభవం ఆబ్సెంట్ అవ్వడమే. ఎందుకంటే అది ఆబ్సెంట్ అయితేనే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు వర్క్ చేయడు. హల్లెలూయా. అనుభవం ఏం చేస్తుందంటే ఇది ఇట్లా అట్లెట్లా, అవును తలుపులు ఎందుకు మోయాలి? ఈ ఒక్క కుండలో ఉన్నది 4 పాత్రలు పోస్తేనే అయిపోతుంది, మళ్ళీ ఇన్ని నింపడం ఎందుకు? ఇంకా మగ పిల్లగాళ్ళు వీళ్ళ లాజిక్ వేరే ఉంటుంది, కొడుకులది. అప్పుడే 16-17 సంవత్సరాలు, పిచ్చి మమ్మీ నీకేం జ్ఞానం లేదే, ఆయనేం పాస్టరు, నువ్వేమో విశ్వాసవి. వాళ్ళల్లా ఎందుకంటే పిల్లల్ని ఆ భక్తిలో పెంచింది. హల్లెలూయా. ఆ సమర్పణలో పెంచింది. ఇప్పుడు చెప్పండి, నీ లైఫ్లో దేవుడు ఎందుకు కార్యం చేయలేకపోతున్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. ఎప్పుడు ఎవరికైనా దేవుడు అన్యాయం చేస్తాడా? మనుషులు చేయొచ్చు, ప్రజలు చేయొచ్చు, కుటుంబం చేయొచ్చు, ఇరుగు పొరుగు వారు చేయొచ్చు, కానీ నువ్వు నమ్మిన దేవుడు నీకు అన్యాయం చేయడు, నీ జీవితాన్ని పాడవనివ్వడు, చెడిపోనివ్వడు. అయితే నీ మైండ్ అంతా లోకస్తులాగా ఆలోచిస్తున్నావేమో, నీ మనసు అంతా వేరే వాళ్ళు ఆలోచిస్తున్నామేమో. ఈమె అన్ని ప్రయత్నాలు చేసి యేసయ్య దగ్గరకు వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి, దైవజనుడి దగ్గరకు వచ్చి స్థిరంగా ఉంది. మనసు ప్రభుని హత్తుకుంది, హృదయం ప్రభుని హత్తుకుంది, స్థిరంగా ఉంది, ఆయన్ని ఆశ్రయించింది. కాబట్టి ఆశీర్వాదం ఆరంభమైంది. హల్లెలూయా. భయపడేది లేదు. ప్రతి దినము దీవెనే, ప్రతి దినము ఆరోగ్యమే, ప్రతి దినము ఆశీర్వాదమే. ఇర్మియా భక్తిని గ్రంథంలో చెప్పబడినట్టు 7వ వచనం నుండి 9వ వచనం వరకు చెప్పబడినట్టుగా అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకోవాలి. నెంబర్ 1 ఏంటంటే నీ హృదయము
దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. నెంబర్ 2 ఏంటంటే, నీకు కలిగిన బాధలలో ప్రభును సంధించు. అయినా నీకేం అర్థమైతే లేదా, దేవుని సేవకుని యొద్దకు వెళ్ళు. హల్లెలూయా. ఆయన మీ యొద్దకు వచ్చుడు వేరు, మీరు ఆయన యొద్దకు వెళ్ళుడు వేరు. ఇవి 2 వాక్యానుసారం. హల్లెలూయా. సామాన్యంగా మనం ఏమనుకుంటామంటే, సేవకుడు మా ఇంటికే రావాలనుకుంటాం. ఆఫ్ ట్రూత్. ఇంకొక ఆఫ్ ట్రూత్ అంటే, నువ్వు కూడా వెళ్ళగలగాల. హల్లెలూయా. ఆరామరెక్కలు లేకుండా వెళ్ళి నా పరిస్థితి ఇది అయ్యా అన్నప్పుడు దేవుడు తన ఆలోచన దేవుని సేవకునికి ఇచ్చి ఆ ఆలోచన ద్వారా ఆ కుటుంబాన్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. అయితే మనకు వెళ్ళకుండా అడ్డుకునేటి ఏంటో వాటిని ఓవర్కమ్ చేయాలా, వాటిని అధిగమించాలా. దేవుడు కదలాలి అంటే నువ్వు కదలాలా. ఎప్పటికీ సేవకుడు కదలడం కాదు, నువ్వు కూడా కదలాలి. హల్లెలూయా. బైబిల్లో ఉంది ఎలాగో. బైబిల్ అంతా మీరు చదవండి. సేవకుడు దేవుని కుమారుని ఇంటికి వెళ్ళాలి, దేవుని కుమారుడు దేవుని సేవకుని ఇంటికి కూడా రాగలగాలి. హల్లెలూయా. ఆ అనుభవంలోకి ఎదగగలుగుతాముగాక. ఇదే ఎలీషా అనుభవాన్ని చూడండి. ఆయన దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత 8వ వచనం నుండి చివరి వరకు చదివితే ఆయనే ఆ గ్రామానికి, ఆ ఊరుకు, ఒక ఇంటికి కూడా వెళ్ళినట్టు ఉంటుంది. దైవజనుడే. ఇవి 2 ప్యారలల్గా జరగాలి. ఈ 2 ప్యారలల్ జరిగితే ఆత్మబంధం ఫలం పొందుకుంటుంది. ఎందుకంటే జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానయుతుడు. దేవునితో సహవాసం చేస్తున్న దైవజనుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుటుంబానికి, ఆ గృహానికి దేవుని ఆలోచన అందుద్ది, దేవుని ఆశీర్వాదం అందుద్ది. అంటే ఎక్కడ ఏది మిస్ అవుతున్నామో దాన్ని పట్టుకోండి. ఏది మిస్ అవుతున్నామో, ఏది కోల్పోతున్నామో. అందుకని ఈ లోకం నుంచి బయటకు వచ్చేయండి. ఈ లోక మనుషులు ఆలోచించి బయటకు వచ్చేయండి. ఒక దేవుని కుమారుడుగా ప్రభును ప్రేమించిన ఆ ప్రేమ కుమారులాగా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి, యేసయ్య నీ ప్రేమ్ కుమార్ వచ్చాడు అన్నట్టుగా ఉంటే, ఆ యేసయ్య కూడా ఆ హాస్పిటల్లో ఉన్న ప్రేమ్ కుమార్ దగ్గరకు వచ్చి, ప్రేమ్ కుమార్ నీ యేసయ్యను వచ్చాను. అరే ఎంత బాగుందండి, చేద్దామా? హల్లెలూయా. తోచినట్టు చేయకు, మనసుకు తోచినట్టు చేయకు, ఆలోచనతో నువ్వు ప్రేయర్లో ఉండు. ప్రభును ఫస్ట్ సంప్రదించు. ఒకవేళ సంప్రదించిన కలవరము, హృదయంలో ఆందోళన ఉందా, చక్కగా నువ్వు పరిగెత్తు దైవజనుడి దగ్గరికి. అయ్యా నా ఇంటి పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఇది, నా కొరకు ప్రేయర్ చేయి. కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు చెప్తుంటారు. అప్పుడప్పుడు జాన్ను ఆ కార్లోనే కూర్చోమంట. ఒక్కొక్కసారి ఆ పాపను కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడు అని వాళ్ళ సమస్య మాత్రమే నేను వింటూ ఉంటా. హల్లెలూయా. ఎందుకంటే అది నా హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధిలో ఆయనను కుమ్మరించాలి. ఆ విషయం నేను మర్చిపోవాలి. కానీ అదే సమయంలో ఆ సమస్యకు జవాబు ఆయన ఇవ్వాలని ఆయన మీద ఆధారపడి ఆ సమస్యకు జవాబు వచ్చేదాకా ఆయన బలాన్ని, ఆయన శక్తిని ఆశ్రయించి కన్నీటి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన కార్యాలు మన జీవితంలో ఎందుకు ఆగిపోయాయో, మన హృదయం, మన ఆలోచన, మన మనసు లోకం మీద ఉందా, మనుషుల మీద ఉందా, అన్నదమ్ములు, బంధుమిత్రులు, ఆస్తిపాస్తులు, లేక డబ్బు, ఉద్యోగము, లేక పొలము, ఇల్లు, లేక భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఇవన్నీ మంచియే. దేవుడు నేను దీవించాడు, మనల్ని దీవించాడు, దీవించాలి. ఇంకా అదే సమయంలో నీ హృదయము, నీ మనసు, నీ ఆలోచనను యేసును మురుసుకుంటున్నాయా? యెహోవాను నువ్వు ఆశ్రయిస్తున్నావా? యేసయ్య మీద నువ్వు ఆధారపడుతున్నావా? వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? లేఖనాలను నువ్వు నమ్ముతున్నావా? తెలుసో తెలియక వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని నువ్వు పరిగెత్తావు. ఏదో చిట్టిలో కూడా వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని, ఏదో లోన్ పెట్టుకున్నావు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని, ఏదో ఆన్లైన్ లోన్లో డబ్బులు ఖర్చు పెట్టి ఆన్లైన్ లోన్ తీసుకున్నావు, బజాజ్ లోన్ తీసుకుని, ఇంకేదో దానివలన ఇంకా నష్టపోయావు, ఇంకా కష్టపడ్డావు. అవన్నీ చేసే ముందు నువ్వు అడిగావా దేవుణ్ణి? ప్రభా నేను ఈ లోన్ అప్లై చేస్తున్నాను, ప్రభా ఈ చిట్టిలో కూడుతున్నాను, ప్రభా ఈ ఆన్లైన్ లోన్ నేను అప్లికేషన్ పెట్టాను,
మరి నేను చేయనా వద్దా ప్రభువా? మంటిఘట్టమైన నా దేహంలో ఆత్మదేవుడవైన నీవు, పరిశుద్ధాత్మదేవుడవైన నీవు, మాట్లాడే దేవుడు నా లోపల ఉన్నావు కదా నాయనా, నాకు సహాయం చేయవా? నా పిల్లలు నా మాట వినట్లేదు, నేనేం చేస్తే నా పిల్లలు నా మాట వింటారో? నా అల్లుడు, నా బిడ్డ, నా కొడుకు కోడలు, నా భార్య, నా తల్లి, నా తండ్రి, మా అమ్మ నాన్న, అయ్యా మా అత్తమామలు, అయ్యా నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నేను పనిచేసే స్థలంలో మా బాబాయిలు, మా పెన్నిలు, హల్లెలూయా, మా పెద్ద డాడీ, మా పెద్ద మమ్మీ, అయ్యా మా పాలెల్లో, ప్రభువా అయ్యా నీ కృప నాకు దయచేయవా తండ్రి? నేను నీ బిడ్డనయ్యా, నేను నీ కుమారునయ్యా, నాకేం తోచట్లేదయ్యా, నాకు వచ్చిన కష్టాన్ని బట్టి నేను నీ విశ్వాసంలో ఉన్నాను కదయ్యా, కష్టాల్లో నిలబడ్డాను కదయ్యా, బాధల్లో నిలబడ్డాను కదయ్యా, ఇబ్బందులలో నిలబడ్డాను కదయ్యా, ఎవరున్నా లేకున్నా నీ కొరకు నేను ఒక్కడిని నిలబడ్డాను కదయ్యా, ఒక్కదాన్ని నిలబడ్డాను కదయ్యా, నా ఇంటిని, నా కుటుంబాన్ని కట్టుకున్నాను కదయ్యా. యేసయ్యా అయ్యా నా మనసు దేని మీదకి వెళ్ళిపోతుంది అయ్యా? పిల్లల మీదకి వెళ్ళిపోతుంది, కుటుంబం మీదకి వెళ్ళిపోతుంది, ఇంకేదో దానికి వెళ్ళిపోతుంది. మనస్ఫూర్తిగా నేను ప్రేమించలేకపోతున్నానయ్యా, మనస్ఫూర్తిగా నిన్ను ప్రార్థించలేకపోతున్నానయ్యా, విశ్వాసం అడుగంటిపోయిందయ్యా. అయ్యా విశ్వాసంతో నింపబడతానయ్యా, భక్తితో నింపబడతానయ్యా, నాకు అనుభవం ఉందయ్యా, నీతో నడిచిన అనుభవం ఉందయ్యా, నీ భర్త అనుభవం ఉంది, నీ భార్యకు అనుభవం ఉంది, మీ అమ్మ నాన్నలకు అనుభవం ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కు అనుభవం ఉంది, మీ కుటుంబ సభ్యులకు అనుభవం ఉంది. ఆ అనుభవం ఇప్పుడు ఏమైపోయింది? ఆ విశ్వాసం ఇప్పుడు ఏమైపోయింది? ఈ అమ్మాయి భర్తను కోల్పోగానే నిరాశలోకి వెళ్ళిపోయిందేమో, ఆయనే చనిపోయాడు, నేను ఎట్లా బ్రతకాలనుకున్నదేమో, ఎదిగిన ఈ పిల్లలు నేను ఎట్లా పెంచాలనుకున్నదేమో, ఆ కంగారులో అప్పులలో వచ్చారేమో, అప్పులలో వచ్చినప్పుడు అత్తమామలను సంప్రదించిందేమో, వాళ్ళు మా వల్ల కాదన్నారేమో, అమ్మ నాన్న సంప్రదిస్తే నీ బ్రతుకు నువ్వు బ్రతికే మాకు తెలియదు అన్నారేమో, ఫ్రెండ్స్ను సంప్రదిస్తే ఎవరి జీవితం వాళ్ళదే, నా కష్టమే నాకు తీరట్లేదు, మా కుటుంబం అంత మంచిది కాదని ఎవరెవరు ఎన్ని రకాలుగా మాట్లాడారో, అప్పుడు అనుభవాలు, ఆ కష్టాలు, ఆ వేదనలు, ఆ కృంగుదల తనలో ఉన్న భక్తిని వెలికి తీశాయి, తనలో ఉన్న విశ్వాసాన్ని వెలికి తీశాయి, తన భర్త జీవితాన్ని జ్ఞాపకం చేశాయి, భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేశాయి, ప్రభు కొరకు జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేశాయి. ఆ కుటుంబము, ఆ గృహము, ఆ ఇల్లు ఈ దేవుని కొరకు ఎలా ఒక వెలిగి ప్రకాశించారో అదంతా గుర్తు చేసుకుంది తల్లి. ఆ చెల్లె ఆ పిల్లలను చూసి ఇప్పుడు ఆమె నేరుగా మనసంతా ఖాళీ అయిపోయింది. ఖాళీ కావాలి. ఈ ఎలిషా ఏం చెప్పాడు? ఖాళీ పాత్రలు తీసుకో, ఖాళీ కావాలి, బాధ ఖాళీ కావాలి, కోపం ఖాళీ కావాలి, నిరాశ ఖాళీ కావాలి, నీ హృదయంలోని నిరాశ ఖాళీ కావాలి, నీ హృదయంలోండి అసహనము ఖాళీ కావాలి, నీ హృదయంలోండి అపార్థాలు ఖాళీ కావాలి, ఏహీభావం ఖాళీ కావాలి. నీ హృదయం అనే పాత్రలో అన్ని బాధ కలిగించేటి, శూన్యం కలిగించేటి, కంటతడి పెట్టేటి అన్ని వాటితో నింపబడ్డాయి. అవి ఖాళీ అయి విశ్వాసంతో నీ పాత్ర నింపబడునుగాక, సమర్పణతో నీ పాత్ర నింపబడునుగాక, కనికరముతో నీ పాత్ర నింపబడునుగాక, ప్రేమతో నీ పాత్ర నింపబడునుగాక, భక్తి జీవితంతో నీ పాత్ర నింపబడునుగాక, మంచి మనసుతో నింపబడునుగాక, దైనందిన జీవితంతో నింపబడుదువుగాక. అదే పరిశుద్ధాత్మ నూనె, అదే పరిశుద్ధాత్మ అనుభవము, అదే మంటి ఘట్టములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని స్వభావము, ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, మంచితనము, దయాలత్వము, ఆశా నిగ్రహము, విశ్వాసము, దీర్ఘశాంతము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమి ఈ ప్రపంచములో లేదో. తెలుసో తెలియక ఆత్మీయతను కోల్పోయావేమో, విశ్వాసాన్ని తాకట్టు పెట్టావేమో, మంచి మనసును మర్చిపోయావేమో. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లు తుడవాలనుకుంటున్నాడు, నీ ఇంటికే రావాలనుకుంటున్నాడు, నీ పిల్లల్ని దీవించాలనుకుంటున్నాడు, నీ గృహాన్ని కట్టాలనుకుంటున్నాడు, నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేయాలనుకుంటున్నాడు, మరణము తొలగించాలనుకుంటున్నాడు, దీర్ఘాయువునివ్వాలనుకుంటున్నాడు. మనసు పూర్తిగా ఆయనను ప్రేమించి చూడు, మనసు పూర్తిగా ఆయన మీద
ఆధారపడి చూడు, మనస్ఫూర్తిగా ప్రభు పరిచర్యను చేస్తుడు, మనస్ఫూర్తిగా మందిర పరిచర్యను చేస్తుడు, మనస్ఫూర్తిగా నిజమైన దైవ సేవకుని పూర్ణ హృదయముతో ప్రేమించి చూడు. గుర్తించాలి నీవు, ప్రేమించాలి నీవు. ఆ ప్రేమను క్రియలలో పెట్టాలి, పరిచర్య సహకరించాలి, సేవలో సహకరించాలి. నోటి మాటతో కాదు, క్రియలలో చూపించగలగాలి, పనులలో చూపించగలగాలి, యాక్టివేషన్లోకి దిగాలి. అప్పుడే దీవెన, అప్పుడే ఆశీర్వాదము, అప్పుడే రానున్న ప్రమాదాలు తప్పిపోతాయి, అప్పుడే ఘోర ప్రమాదాలు తప్పిపోతాయి. నష్టాన్ని నువ్వు పొందలేవు. ప్రతి సంవత్సరమున కాపు మానవు. ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు వర్ధిల్తావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, విశ్వాసంలో ఉంటావు, భక్తిలో ఉంటావు, సమర్పణలో ఉంటావు. అనేక కుటుంబాలు నీ కుటుంబం ద్వారా రక్షణలోకి రాబోతున్నాయి, అనేక గృహాలు నీ ద్వారా కట్టబడబోతున్నాయి, అనేకాలకు నెమ్మది రాబోతుంది. అయితే నిన్ను నువ్వే తలుపులు మూసుకోవాలి. యేసును మాత్రమే చూడగలగాలి. సంఘాన్ని చూడకు, ఇరుగు పొరుగును చూడకు, ఫ్యామిలీ మెంబర్స్ని చూడకు, నీతో ఉన్న వారిని చూడకు, నీ వెనుకున్న వారిని, పక్కన్న వారిని, చుట్టుపక్కల ప్రదేశాల్లో లోకంలో వాటిని చూడకని నీలో ఉన్న నీ ప్రభుని చూడడం ప్రారంభించు. నీలో ఉన్న పరిశుద్ధాత్మను చూడడం ప్రారంభించు. క్రీస్తు యొక్క గుణాలు చూడడం ప్రారంభించు. అవి నాకు అనుగ్రహించు ప్రభు అని అడగడం ప్రారంభించు. ఒక్కసారి ఆలోచిస్తావా సహోదరి సహోదరుడా? రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఎక్కడికి నీ పరుగు? ఎటు పరిగెత్తుతున్న ఉరుకులు పరుగులు ఎక్కడికి? దేని కొరకు ఆరాటపడుతున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? జీవము కలిగిన దేవుని యొక్క ఊటను వదిలిపెడుతున్నావా? నీళ్లు నిలువని తొట్లను తొలపించుకున్నావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ మనసు ఆయనకు తెలుసు, నీ హృదయం ఆయనకు తెలుసు, నీ వ్యక్తిత్వం ఆయనకు తెలుసు, నీ భక్తి జీవితం ఆయనకు తెలుసు, నీ ప్రార్థన జీవితం ఆయనకు తెలుసు, నీ అంతరంగ జీవితం తెలుసు. నీ హృదయాన్ని, అంతరింద్రియములను పరిశీలించు దేవుడు నీలోనే ఉన్నాడు. సంపూర్ణ మార్పులోకి వచ్చదువుగాక, మారు మనసులోకి వచ్చదువుగాక, నిస్వార్థంతో నింపబడుదువుగాక, ప్రభు ఆత్మకార్యముని జీవితంలో జరుగునుగాక. అడుగుతావా ప్రభును? అయ్యా నాకు తెలియదయ్యా, ఈరోజు నువ్వు నాతోనే మాట్లాడావు, నేను కలిగి ఉన్నది నాకు తెలుసు, నా ఆత్మీయత నాకు తెలుసు, భక్తి జీవితం నాకు తెలుసు. రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి యేసయ్యా ఈ మంటి ఘటాన్ని నింపవా, మహిమాత్మతో నింపవా, పరిశుద్ధాత్మతో నింపవా. నీ ఆత్మ ఆలోచన నాకు కావాలి, నీ ఆత్మ నడిపింపు నాకు, నా కుటుంబానికి కావాలి. నీ శ్రేష్టమైన ఆలోచనతో నేను దీవించబడాలి. ఇదిగో ఈ సంఘములో ద్రాక్షవల్లిలాగా నేను ఎదుగుతున్నానయ్యా తండ్రి. నీ దాసుని హల్లెలూయా, నిజమైన ఎలీషాను హల్లెలూయా. నేను గుర్తించగలిగే జ్ఞానము నాకు ఇవ్వు ప్రభువా. నీ మహిమ కార్యాలు జరగాలి అంటే యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును, యెహోవా యందును ఆయన సేవకుడైన ఎలీషా యందును ఆమె నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది, భక్తి కలిగింది, ప్రేమించింది. అందుకే సమయాన్ని తీసుకొని పరిగెత్తింది, తన హృదయాన్ని కుమ్మరించి ఎలీషాతో పంచుకుంది. అందుకే ఆ ఇంట్లో అద్భుతం జరిగించడం కొరకు తన లైఫ్లో ఉన్నదేంటో దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ లైఫ్లో ఉన్నదాన్ని పొందుకోవడం కొరకు మనసు అనే తలుపులో మూసివేయాలి, అపసవ్యమైన ఆలోచనలు మూసివేయాలి, అవిశ్వాసపు తలంపులు మూసివేయాలి, అవిశ్వాసపు వివేచనను మూసివేయాలి. విశ్వాస తలుపులు తెరవాలి, విశ్వాస తలంపులే పనిచేయాలి, దేవుని వాక్యమే పనిచేయాలి, దేవుని ఆలోచన పనిచేయాలి. ప్రతి హృదయంలో, ప్రతి మనసులో పరిశుద్ధాత్మ దేవుడే పని చేయునుగాక, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. నీ భర్తలో అనూహ్యమైన మార్పు తీసుకురాబోతున్నాడు, నీ భార్యలో అనూహ్యమైన మార్పును తీసుకురాబోతున్నాడు, తల్లిదండ్రుల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తీసుకురాబోతున్నాడు, పిల్లల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తీసుకురాబోతున్నాడు. ఎవరి కొరకు కన్నీళ్లు గర్చావో, ఎవరి కొరకు ఏడ్చావో, ఎవరు మారట్లేదని బాధపడుతూ కృంగిపోయి నరకయాత్ర అనుభవించావో వాళ్ళ వలన నీ కన్నీళ్లు తుడబడబోతున్నాయి, వాళ్ళ వలన నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు, సంతోషంగా ఉండబోతున్నావు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటావు, దైవిక స్వస్థతను పొందుకుంటావు, కష్టాజీతం దీవించబడు
ప్రవేశపెట్టబడుతుంది. ఆత్మలోకములోనూ ప్రవేశపెట్టబడతావు. ప్రభు సన్నిధిని మహిమను పొందుకొని ఆయన కొరకు జీవించగలుగుతావు. హల్లెలూయా. మనల్ని మనం సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను బలపరచావు, నన్ను విడిపించావు. నువ్వు నాతోనే మాట్లాడవయ్యా, నువ్వు నాతోనే మాట్లాడవయ్యా. నా జీవితం నాకు వెక్కసం అనిపిస్తుంది అయ్యా. వాక్యమైన అర్థంలో నన్ను నేను చూసుకునే భాగ్యం ఇచ్చావు. నా ఆలోచనలు, నా తలంపులు, నా లైఫ్ స్టైల్ చూసుకునే అవకాశం ఇచ్చావు. ఇదిగో ఉన్న పాటున నీ ఎద్దకు వస్తున్నానయ్యా. నిన్నే ఆశ్రయిస్తాను, నీ దైవజనులను ఆశ్రయిస్తాను. నీకు నీ తర్వాత దైవజనులకు నా గుండె నిండా ఒక ప్రత్యేకమైన స్థానము. ఎందుకంటే వారిని ప్రేమిస్తే, వారిని గౌరవిస్తే, మనస్ఫూర్తిగా వాక్యానుసారంగా ప్రేమిస్తేనే నేను, నా కుటుంబం, నా ఇల్లు దీవించబడుతుంది. లేఖనాలను దాటి వెళ్ళేది లేదయ్యా. సంఘాలను, సహవాసాలను, పరిచయలను ఎవరిని మేము చూడము. మాకున్న పరిధిలో, మాకున్న దాంట్లో ప్రభువా మేము నీ కొరకు బ్రతుకుతాము, నీ మందిరం కొరకు బ్రతుకుతాము, నీ సేవ కొరకు బ్రతుకుతాము, దైవజనులకు అండగా నిలబడతాము అయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. నీ దాసునిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నీ ప్రజలను దీవిస్తున్నాను. మీ ఆత్మకార్యాలు జరుగునుగాక. ఈరోజు ప్రతి ఒక్కరి మనసును తెరిచావు, ప్రతి ఒక్కరి ఆలోచన ముట్టావు, ప్రతి ఒక్కరి తలంపులను నీవు మండించావు. నిజమే తండ్రి, లోకంలో ఎన్నో రకాల పాస్టర్లు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, సహవాసాలు ఉన్నాయి. నిజమైన దాసులను గుర్తించే భాగ్యము ఇక్కడున్న నాకు, మాకు మీరు అనుగ్రహించాలి. మా క్షేమాన్ని కోరుకునే వాళ్ళు, మా ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకునే వాళ్ళు, మమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పి సరిచేసి తైలాభిషేకంతో నింపేవాళ్ళు, అలాంటి దైవజనులు మేము కలిగి ఉండడం మాకు ఆశీర్వాదం. మా పిల్లలకు దీవెన, మా కుటుంబానికి దీవెన. అనుభవాన్ని, జ్ఞానాన్ని అన్నింటినీ పక్కకు పెట్టి పసిపిల్లల్లాగా మా కుటుంబాలతో సహా మాకు మేము, మీకును మీ దాసులైన దైవజనులకు సమర్పించుకుంటున్నాము. మా జీవితంలో మేము కలిగి ఉన్న వాటిని గుర్తించాలి. అదేవిధంగా మేము ఏం కలిగి ఉన్నామో, ఏం చేసామో అవి కూడా మేము జ్ఞాపకం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు మా జీవితం ద్వారా మా లోటును భర్తీ చేయడం కొరకు మీరు ఏం చేయబోతున్నారో కూడా ఈరోజు నాతో మాట్లాడారు, మాతో మాట్లాడి బిడ్డలతో మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితం విప్లవాత్మకంగా మార్చబడునుగాక. దేవుని దైవిక మహిమతో నింపబడుదురుగాక. మీ కృపకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.